రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. నూతన మద్యం పాలసీకి ఇందులో ఆమోదం తెలపనున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలుపై చర్చిస్తారు. మద్యం పాలసీపై ప్రతిపాదనలు ఉంచనుంది సబ్ కమిటీ. ఇక అలాగే ఇటీవల వరదలు నష్టంపై చర్చించనున్నారు. కేంద్రం సహాయంపైన చర్చ జరగనుంది. వరద నష్టంపై వివిధ మంత్రిత్వ శాఖల నివేదికలపైన కేబినెట్ దృష్టి సారించనుంది. వరద బాధితులకు సహాయంపై ప్రకటించే అవకాశం ఉంది. ఇక 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్ ను అందించనున్నారు సీఎం చంద్రబాబు. జనసేన మంత్రుల గ్రాఫ్ ను పవన్ కు ఇవ్వనున్నారు. రైట్, ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందంటారు? శంకరి, రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయం వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నూతన ఎక్సైజ్ పాలసీ, గతంలో ఎక్సైజ్ మద్యం పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి తర్వాత ఏ విధంగా మద్యం రేట్లను విపరీతంగా పెంచి పేదవాడి రక్తాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా అయితే పీల్చేసిందో దానికి పూర్తి విరుద్ధంగా ఒక నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని భావించింది. దానిలో భాగంగా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం 4 సార్లు సమావేశమై తమ ప్రతిపాదనలను ముఖ్యంగా రేపు జరిగే కేబినెట్ ముందు ఉంచబోతోంది. ఈ ప్రతిపాదనలపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వివిధ అంశాలను మార్పులు చేర్పులు చేసి ఫైనల్ గా రేపు కేబినెట్ ఈ మద్యం ఉపసంఘం ఇచ్చినటువంటి ప్రతిపాదనలు అంటే డ్రాఫ్ట్ పాలసీని ఆమోదం తెలిపి నూతన మద్యం పాలసీని వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధపడుతోంది. దీనికి సంబంధించి గతంలో ఏవైతే ప్రీమియం బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించేయడంతో కొన్ని ప్రీమియం షాపులను అంటే చిన్న పట్టణాల్లో జనాభా ఎక్కువగా ఉన్న పట్టణాల్లో మాల్స్ లాంటి వాటిల్లో కొన్ని ప్రీమియం షాపులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా కొన్ని ప్రత్యేక బ్రాండ్లను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకురానుంది. అంటే నాణ్యమైనటువంటి మద్యం ఉండే విధంగా ఆ బ్రాండ్లు కూడా తక్కువ ధరకు లభించే విధంగా కూడా రేపు జరిగేటువంటి ఈ కేబినెట్ లో ఆ ప్రతిపాదనను కూడా ఉంచనుంది. దాదాపు ఇప్పటికే 6 రాష్ట్రాల వరకు కూడా 5 నుంచి 6 రాష్ట్రాల వరకు కూడా అధికారులు వెళ్లి అక్కడ మద్యం పాలసీలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. గత ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించుకుంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలకు, ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం పాలసీని రూపొందిస్తోందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు మద్యాన్ని నాసిరకమైన మద్యాన్ని ఎక్కడ రాష్ట్రంలో అందుబాటులో ఉంచకుండా కేవలం నాణ్యమైన మద్యమే అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు నాసిరకం మద్యం గతంలో అందుబాటులోకి తీసుకురావడం, దాని రేట్లు విపరీతంగా ఉండడంతో చాలా మంది గంజాయి, మాదక ద్రవ్యాల వైపు వెళ్లిపోయారు. వారందరూ కూడా ఆరోగ్యాలను చెడగొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అనేక పోలీస్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరికీ కూడా స్వాంతన కలిగించేలాగా, ఊరట కలిగించేలాగా ఈ మద్యం పాలసీ ఉండబోతోందని కూడా కొద్దిసేపు క్రితం మంత్రివర్గ ఉపసంఘం కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఏదైతే వరద సహాయక చర్యలకు సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి బృహత్ ప్రయత్నాన్ని మంత్రివర్గం హర్షం తెలపబోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి 10 రోజుల పాటు సుమారు 10 రోజుల పాటు అక్కడే ఉండి ఎక్కడికక్కడ మానిటర్ చేయడం, వరదను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు కానీ, వర్షం భారీగా కురవడం, అనుకోకుండా ఒక్కసారిగా కురవడం, బుడమేరు గండ్లు తెగడం, గండ్లు పోడ్చడంలో కానీ, కృష్ణానదికి ఎన్నడూ రాని విధంగా వరద ప్రవాహం రావడం, కౌంటర్ వెయిట్లు దెబ్బతినడం, వాటిని తిరిగి సరిచేయడం, ఇలాంటి అనేక విపత్తులను ఒకేసారి వచ్చినటువంటి అన్ని విపత్తులను కూడా ఎదుర్కొని ప్రభుత్వం నిలబడిందనే విషయం పైన కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం. దీంతో పాటు వరద సహాయం ఏ విధంగా చేయాలనే దాని మీద పాటు అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయం ఏ స్థాయిలో వస్తుంది ఏంటి అనే దాని మీద కూడా రేపు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ నెల 20వ తారీఖుకి ఈ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో మంత్రుల గ్రాఫ్ కు సంబంధించి ఆయా శాఖల్లో మంత్రుల గ్రాఫ్ ను కూడా తాము లెక్కిస్తామని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో జనసేన మంత్రుల గ్రాఫ్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అందిస్తారు. మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా వారి గ్రాఫ్ ను అందించడంతో పాటు ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి, లేని పక్షంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది కూడా స్పష్టంగా చెప్పబోతున్నారు. ముఖ్యంగా బుడమేరు గండ్లు పోర్చడంలో మంత్రి రామానాయుడు, అదేవిధంగా లోకేష్ అధికారులు చేసిన కృషిని కేబినెట్ ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద కేబినెట్ లో ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, వారికి అందిన సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం, మద్యం నూతన పాలసీ తదితర అంశాలపైన ప్రధానంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శంకరి.